రెడీనెస్ ప్రోగ్రామ్ 9th క్లాస్ హిందీ సంసిద్ధతా కార్యక్రమం వర్క్షీట్ నెంబర్ 1 సబ్జెక్ట్ హిందీ క్లాస్ 9th. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. శుభోదయ బచ్చోं, वेलकम टू रेडीनेस प्रोग्राम सब्जेक्ट हिंदी क्लास 9 वर्कशीट नंबर 1 అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. ఈ వర్క్షీట్ అంతా కూడా మీకు అర్థగ్రాహ్యత ప్రతిక్రియ మీద ఇచ్చారు. మీకు జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనే పాఠం నుంచి 2 పోయములు ఇచ్చి ఆ పోయం నుంచి మీకు ఏం అర్థమైందన్నది తెలియటానికి ఒక 5 క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. మొదట పోయం ఏంటన్నది చూద్దాం. చూడండి పిల్లలు, నేను ఒకసారి చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. ఓంటోం పే సచాయి రాతీ హై, జహాं दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఇప్పుడు అర్థం చూద్దాం. ఓంటోం పే సచాయి రహతీ హై. ఓంట్ అంటే ఇక్కడ పెదవులు, లిప్స్. ఓంటోం పే సచాయి రహతీ హై, పెదవుల మీద ఎప్పుడూ కూడా సత్యమే పలుకుతుందట, నిజాయితీ ఉంటుందట. జహా దిల్ మే సఫాయి రహతీ హై, సఫాయి అంటే నిజము, వాస్తవము. సఫాయి, జహా దిల్ మే సఫాయి అంటే నిజము, వాస్తవము. ఇంగ్లీష్లో మనం ఏమంటాం? ట్రూత్ అంటాం. జహా దిల్ మే సఫాయి రహతీ హై, ఎక్కడైతే మనసులో నిజము మరి వాస్తవం ఉంటుందో అక్కడ పెదవుల మీద తప్పనిసరిగా నిజాయితీయే ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, మనం ఆ దేశపు వాసులమే. ఏ దేశం వాసులమే? జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశపు వాసులమే. అంటే భారతదేశంలో గంగా నది ప్రవహిస్తుంది కాబట్టి మనం అందరం కూడా భారతదేశపు వాసులమే. ఈ అంటే ఓంటోం పే సచాయి రహతీ హై, జహాं दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. దీని యొక్క అర్థం ఏంటంటే భారతదేశం చాలా పవిత్రమైనటువంటి దేశం. భారతవాసులు పవిత్ర గంగా నది ప్రవహించే దేశంలో నివసిస్తున్నారు కాబట్టి భారతీయులందరూ కూడా మంచి గుణములు ఉన్నటువంటి సహృదయులు. వారి పెదవుల నుండి ఎప్పుడూ కూడా సత్యమే పలుకుతుంది. వారు చాలా నిర్మలమైన, విశాలమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. ఎప్పుడూ కూడా భారతదేశ ప్రజలు ఇతరుల మంచినే కోరుకుంటారు అని దీని అర్థం పిల్లలు. రెండో పోయం చూద్దాం. మెహమా జో అమారా హోతా హై, वो जान से प्यारा होता है, ज्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ कहती है. ఓకే పిల్లలు, ఇక్కడ చూడండి. మెహమా అంటే గెస్ట్, అతిథి. జో అమారా హోతా హై, ఎవరైతే మన ఇంటికి మన గెస్ట్గా వచ్చారో, అతిథిగా వచ్చారో, ఓ జాన్ సే ప్యారా హోతా హై, వాళ్ళు ఇక్కడ జాన్ అంటే ప్రాణం, వాళ్ళు ప్యార్ అంటే ప్రియమైన, వాళ్ళు మనకి ప్రాణం కన్నా ఎక్కువ. ఓ జాన్ సే ప్యారా హోతా హై, జాన్ అంటే ప్రాణం, లైఫ్. ప్యారా అంటే ప్రియమైన, డియర్. ఓకే. జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో, జ్యాదా అంటే ఎక్కువ, అంటే జ్యాదా ఎక్కువ అంటే మచ్. లాలచ్ అంటే దురాశ, గ్రీడీనెస్ అన్నమాట. భారతీయులకి ఎటువంటి దురాశ కానీ గ్రీడీనెస్ కానీ లేదు. తోడే మే గుజారా హోతా హై, తోడే అంటే
కొంచెం చాలు, కొంచెం స్వల్పం, భారతీయులకి ఏ కొద్ది ఉన్నా కూడా చాలు అన్నమాట. గుజారా హోతా హై బచ్చోं के लिए धरती माँ सदियों से सभी कुछ कहती है. ఇక్కడ భారతదేశ ప్రజలు ఎప్పుడూ కూడా గెస్టులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా కూడా గెస్టులని, అతిథిగా వచ్చిన వాళ్ళని అతిథి సత్కారాలు బాగా చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే ఆ గెస్ట్ని వారి ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తారు. జాదాకా నహీ లాలచంకో, భారతదేశ ప్రజలకు ఎప్పుడు కూడా దురాశ అనేది ఉండదు. నిజాయితీగా వచ్చిన దానిలో ఎంతైతే వస్తుందో దానితో సర్దుకుపోతూ ఉంటారు. తోడే గుజారా, దానిలోనే సర్దుకుపోతూ ఉంటారు. అదేవిధంగా దీని యొక్క అర్థం ఏంటంటే, పిల్లలు చూడండి, జాగ్రత్తగా చూడండి. దీని అర్థం ఏంటంటే, భారతదేశ ప్రజలు అతిథి సత్కారాన్ని ఎప్పుడూ కూడా తమ అదృష్టంగా భావిస్తారు. అదేవిధంగా దీనిని వీరు పవిత్రమైనటువంటి తమ బాధ్యతగా, అందుకే వారి ప్రాణం కన్నా ఎక్కువ కూడా భావిస్తారనమాట. వారి బాధ్యతగా భావిస్తారు. అట్టి మహత్తర కార్యం చేయటంలో వారు ఎన్నడూ కూడా వెనక్కి తగ్గరనమాట. వారికి ఎటువంటి హాని కలిగినా ఎదురు యొక్క అంటే అతిథి సత్కారాన్ని తమ ప్రాణాల కన్నా మిన్నగా భావించేటువంటి స్వభావం ఒక్క భారతదేశంలోనే ఉంది. అయితే అదృష్టం కొద్దీ దొరికిన కొద్దిపాటి దానిలోనే సంతుష్టులై వారు జీవితాన్ని గడుపుతుంటారు పిల్లలు. అర్థమైంది కదూ పిల్లలు? ఇప్పటి వరకు మనం ఫస్ట్ పోయము, సెకండ్ పోయం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కసారి ప్రశ్నలు ఏమేమి ఇచ్చారో ఒక్కసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి ప్రశ్న, భారతీయోं के ओंठों पर क्या रहती है? सेकंड प्रश्न, भारतीयों के लिए जान से प्यारा कौन है? थर्ड वन, हम किस देश के वासी है? फोर्थ वन, बच्चों के लिए सदियों से सब कुछ कौन सहती है? फिफ्थ वन, हमें कितना लालच नहीं है? ఈ 5 ప్రశ్నలకి మనం ఈ అర్ధగ్రాహిత ప్రతిక్రియ అంటే ఈ పోయమ్స్ చదువుకున్నాం కదా. ఈ పోయములు ఏం అర్థమైందన్నది ఈ ప్రశ్నల యొక్క సమాధానంగా మనం రాయవలసి ఉంటుంది. మొదటి ప్రశ్న, భారతీయోं के ओंठों पर क्या रहती है? భారతదేశపు యొక్క ప్రజల పెదవుల మీద ఏముంటుంది? మనకి మొదటి లైన్లోనే ఇచ్చారు చూడండి. ओंठों पे सच्चाई रहती है, सच्चाई నిజాయితీ. దానికి జవాబు भारतीयों के होंठों पर सच्चाई रहती है. ఓకే పిల్లలు, ఇంకొకసారి వినండి. भारतीयों के होंठों पर सच्चाई रहती है. సెకండ్ ప్రశ్న చూడండి పిల్లలు. भारतीयों के लिए जान से प्यारा कौन है? భారతదేశ ప్రజలకి ప్రాణం కన్నా ఎక్కువ ఏమిటి? ప్రాణం కన్నా ఎక్కువ ఎవరు అన్నది ప్రశ్న. చూడండి, దీనికి సమాధానం ఇక్కడ ఇచ్చాడు. జాన్ సే ప్యారా, ఇదిగో మెహమా జో అమారా హోతా హై ఓ జాన్ సే ప్యారా హోతా హై. జాన్ అంటే ప్రాణం. దీని ఆన్సర్ చూడండి పిల్లలు, ఇక్కడ రాస్తున్నాను. మెహమాన్, మెహమాన్ అంటే ఎవరు? అతిథి, గెస్ట్. మెహమాన్ भारतीयों के लिए जान से प्यारा है. जान, जान అంటే ప్రాణం. जान से प्यार है, ప్రేమ. థర్డ్ వన్ చూడండి పిల్లలు. हम किस देश के वासी है? మనం ఏ దేశవాసులే? కరెక్ట్గా చెప్పారు. हम भारत देश के वासी है. हम भारत देश के वासी है. ఎందుకంటే ఎక్కడైతే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశపు వాసులం. ఓన్లీ భారతదేశంలోనే గంగా నది ప్రవహిస్తుంది, అందుకని మనం భారతదేశ వాసులమే.
फोर्थ वन చూడండి, बच्चों के लिए सदियों से सब कुछ कौन साथी है। ఇక్కడ ఇచ్చాడు, बच्चों के लिए जो धरती माँ, ఆన్సర్ ధరతీ మా. ఇక్కడ చూడండి, రాయండి, ఇదంతా కూడా రాయాల. बच्चों के लिए ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాయాల. జవాబ్ बच्चों, తప్పులు లేకుండా రాసుకోవాలి పిల్లలు, మీరు నోట్స్లో కానీ హోంవర్క్ నోట్స్లో కానీ. बच्चों के लिए धरती माँ, धरती माँ, धरती माँ सदियों से, सदियों से మళ్ళీ క్వశ్చన్లో వస్తుంది, सब कुछ साथी है. అంతా కూడా మీకు క్వశ్చన్లోనే ఉంది, सब कुछ साथी है. ఓకే పిల్లలు, లాస్ట్ ప్రశ్న చూడండి, हमें कितना लालच नहीं है. इनके जवाब, हमें ज़्यादा, ज़्यादा అంటే ఎక్కువ, ज़्यादाగా మనకి ఎక్కువ కావాలని దురాశ లేదు. ఉన్నదానిలోనే సర్దుకుపోయే సాంప్రదాయం భారతదేశ వాసులతో అన్నమాట. हमें ज़्यादा का लालच नहीं है. ఓకే పిల్లలు, వర్క్షీట్ 1లో మనం 2 పోయములను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత ఈ 5 ప్రశ్నలకు కూడా సమాధానాలు రాశాం. ఒక్కసారి సమాధానాలను నేను చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. ప్రశ్న చదువుతాను, సమాధానం చెప్తాను. भारतीयों के वोटों पर क्या रहती है? भारतीयों के वोटों पर सच्चाई रहती है. రెండో ప్రశ్న, भारतीयों के लिए जान से प्यारा कौन है? मेहमान भारतीयों के लिए जान से प्यार है. थर्ड प्रश्न, हम किस देश के वासी है? जवाब, हम भारत देश के वासी है. फोर्थ वन, बच्चों के लिए सदियों से सब कुछ कौन साथी है? आंसर, बच्चों के लिए धरती माँ सदियों से सब कुछ साथी है. लास्ट वन, फिफ्थ वन, हमें कितने लालच नहीं है? जवाब, हमें ज़्यादा का लालच नहीं है. ఓకే పిల్లలు, మీరు కూడా ఈ ఆన్సర్లను ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మిగతా పద్యాలు కూడా రాసుకొని ఈ మిగతా క్వశ్చన్స్కి మీరు హోంవర్క్ పుస్తకంలో రాసి మీ హిందీ టీచర్కి చూపించండి. థ్యాంక్ యూ పిల్లలు, బాయ్ బాయ్.